సిక్కు మత గురువుని ఆనాడు ముస్లిం రాజులు చంపేస్తే, ఆయన బిడ్డల్ని నరికి చంపితే, ప్రతి హిందువు తన ఇంటి మొదటి బిడ్డని సిక్కుగా ఇచ్చేసినటువంటి కారణమే ఇవాళ సిక్కులు. ఇది వాళ్ళ పుస్తకాలే చెప్తున్నాయి. వాళ్ళ చరిత్రే చెప్తుంది. కానీ పాకిస్తాన్ మీద ప్రేమ పెరిగినటువంటి సిక్కుల్లో ఉన్నటువంటి ఒక బ్యాచ్ చివరికి హిందువులని దెబ్బతీసే కుట్రలు ప్రపంచం అంతా చేస్తున్నారు. ఒక బ్రిటన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, కెనడాలో కావచ్చు, భారత వ్యతిరేక సిక్కు ఉద్యమాలే జరిగినటువంటి పరిస్థితి. ఎందుకని? ఒకప్పుడు ఇందిరాగాంధీ మరణం తర్వాత ఊచకోతలు జరిగినప్పుడు పారిపోయి ఆయా దేశాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు వీళ్ళంతా. అందుకని వాళ్ళకి ఫ్రమ్ ద బిగినింగ్ దేశం మీద ద్వేషం, ఇందిర మీద ద్వేషం, ఇందిర చేసిన తప్పు మీద ద్వేషం, దేశం మీద ద్వేషంగా మారింది. ఇట్లాంటి సందర్భంలో కాస్త తేడా వచ్చినా ఎట్లా ఉంటది వాళ్ళ నుంచి ముస్లిం సామాజిక వర్గం నుంచి అన్నది వీళ్ళు ఫేస్ చేశారు. లండన్ నడిబొడ్డున 16 ఏళ్లుగా రెస్టారెంట్ నడుపుకున్నటువంటి హర్మన్ సింగ్ కపూర్ ఈ మధ్యన ఎవరో ఈ బోర్డు పెట్టమని అడిగారంట అక్కడ ఉన్న ముస్లింలు. ఏది హలాల్ మాంసం కూడా అమ్మబడి. ఎందుకు అమ్మాలి అది? నేను అది అమ్మను అన్నాడట. అంటే మనకి ఇక్కడ జట్కా టైప్లోది అమ్ముతానని చెప్పాడట. అయితే దమ్ముంటే ఆ బోర్డు పెట్టానట. ఆ బోర్డు పెట్టినందుకు ఇప్పటికి 100 సార్లు దాడులు చేశారు అతను దాని మీద. 22 కోట్ల ఆర్థిక నష్టం వచ్చింది. చివరికి అతని కుటుంబం ఎక్కడ బ్రతకాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇది నేర్చుకోవాల్సిన పాఠం.